ఓట్స్ అలసందల కాంబినేషన్లో కబాబ్స్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఓట్స్ని మనం కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుందాం. సో దీనివల్ల కొంచెం రుచిలో మనకు కొద్దిగా పెరుగుతుందన్నమాట, రుచి కూడా. ఓకే, సో ఎక్కువ మంది మనం పార్టీలు అనగానే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్, తర్వాత స్నాక్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి కదా. సో వాటికి ధీటుగా ఉంటుంది ఈ స్నాక్ ఐటమ్. సో ఇక్కడ అలసందల బదులుగా మనకు కావాల్స్తే రాజ్మా కూడా యూజ్ చేసుకోవచ్చు. రాజ్మా కూడా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఆయిల్తో చేస్తున్నాను. మీకు కుదిరితే ఏంటంటే ఆయిల్తో పాటుగా కొంచెం ఘీ కానీ కొద్దిగా బటర్ కానీ కూడా యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, కొంచెం దూరగా వేగితే సరిపోతుంది ఓట్స్. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, వీటిని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో ఇలా కొంచెం రఫ్గా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత దీంట్లో అలసందలు, ఇవి ఉడికించుకున్న అలసందలు ఒక పూట ముందుగా నానబెట్టేసుకొని ఆ తర్వాత ఉడికించి చేసేసుకుంటే మనకు బాగా వస్తుంది. పచ్చివాటితో మనం అంత బాగా రాదు మనకు కబాబ్స్, ఎందుకంటే మనం ప్యాన్ ఫ్రై చేస్తాం, షాలో ఫ్రై చేస్తాం కాబట్టి ఉడికించుకుంటేనే బాగుంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, ఇది ఆప్షనల్, కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే జీలకర్ర పొడి, కొంచెం చట్పటాగా ఉండడానికి ఆమ్చూర్. ఓకే, సో ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకుని నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఓట్స్. సో ఇక్కడ కొద్దిగా మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు అలసందలు ఉడికించిన తర్వాత కొంచెం డ్రైగా ఉంటుంది, ఓట్స్ కూడా కొద్దిగా డ్రైగా ఉంటుంది కదా. ఒకసారి బాగా కలిపేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని వాటి మనం ముద్దలా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీంట్లో సరిపడా నీళ్లు పోసేసి మనం ముద్దలా తయారు చేసుకోవాలి.
సో ఓట్స్ కొంచెం వాటర్ ఎక్కువగానే పీలుస్తాయి కాబట్టి చూసి కొద్దిగా యాడ్ చేస్తూ కలిపి చూసుకోవాలి. ఓకే, సో ఒకసారి మనం ఇది బాగా కలిపేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం మనం లాస్ట్లో వేసుకోవాలి. ఓకే, సో మన కబాబ్ మిశ్రమం మనకు రెడీ అయిపోయింది. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో ఇలా చిన్నగా మనం ఉండలు రెడీ చేసి పెట్టేసుకోవాలి. దీంట్లోనే పెట్టేస్తున్నాను సైడ్లో. సో గెస్ట్కి పెట్టేస్తే ఇది మనం చెప్పేంత వరకు కూడా బిలీవ్ చేయరు, ఇది నాన్ వెజ్గా అన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అవుతారు. టేస్ట్ కూడా మనకు ఆల్మోస్ట్ కొంచెం అలాగే వస్తుంది. సో దీనికి గ్రీన్ చట్నీ అయితే మనకు చాలా సూపర్గా ఉంటుంది కాంబినేషన్కి. టైం సరిపోలేదు అనుకుంటే మనం టమాటో కెచప్ లేదా టమాటో సాస్తో కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. నెక్స్ట్ చేతికి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఓకే, సో ఇలా షేప్ ఇచ్చేసుకొని ప్యాన్ పైన పెట్టేసి రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం. సో చాలా సింపుల్ చేసేసుకోవడం. బట్ ఏంటంటే మనం ఇలా పప్పు దినుసులతో ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక పూట ముందుగా వీటిని నానబెట్టుకోవడం లాంటిది ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సూపర్గా వెజ్లో కూడా మనం మంచి కబాబ్స్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఆనియన్ కొంచెం మనం ఫైన్గా చాప్ చేసేసి కొంచెం నిమ్మకాయ పిండేసి అలా సర్వ్ చేసామనుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అనేది కబాబ్కి. ఓకే, సో వీటన్నిటి కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకుంటే వేగడానికి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో పైన కూడా కొంచెం వేస్తున్నాను. సో నల్ల శనగలతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది బ్లాక్ చనాతో. ఓకే, సో ఇలా కలర్ రావాలి మనకు. సో మెల్లమెల్లిగా ఒక్కొక్కటి టర్న్ చేస్తూ మంచి రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకు కబాబ్స్ రెడీ అయిపోతాయి. కబాబ్స్ బాగా వేగిపోయాయి. సో వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో వేడివేడిగా ఓట్స్ అలసందల కబాబ్ రెడీ అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. ఓట్స్ అలసందల కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, అలసందలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూరు పొడి, నూనె.
ఓట్స్ అలసందల కబాబ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఓట్స్ వేసి వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న అలసందలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, వేయించిన ఓట్స్, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి నూనె పోసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాలో నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కబాబ్లా ఒత్తుకొని తవాపై వేసి రెండు వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఓట్స్ అలసందల కబాబ్ రెడీ.